ఒక సినిమాకి నేను మెడ్రాస్లో ఉన్న రోజుల్లో నాగార్జున గారు ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఒక సినిమా చేయాలని ఎవరో నాకు ఫోన్ చేశారండి. నేను అంతా అయిపోయింది, మాట్లాడైపోయి నేను సరేనండి నీ డేట్లు కూడా ఇచ్చానండి. తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు, నేను రికార్డింగ్లో ఉన్నానండి. నేను ఫోన్ చేసి నేను నాగార్జున గారు మాట్లాడుతానండి, నేను సో అండ్ సో మూవీకి మీరు నాకు మ్యూజిక్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పానండి, ఓకేనా వచ్చాను. లేదు నేను యాజ్ ప్రొడ్యూసర్గా నేను అడగాలి కాబట్టి నేను చేస్తున్నాను యాజ్ అ ఫార్మాలిటీ అని నేను ఆశ్చర్యపోయానండి అప్పుడు, ఇలా కూడా చేస్తారని చెప్పి. సో ఫార్మాలిటీ అనేది చాలా అవసరం అండి. ఇన్ఫార్మల్గా ఎప్పుడు ఉండాలి, ఫార్మల్గా ఎప్పుడు ఉండాలని మనకి మన పెద్దలు చెప్తారు ఇంట్లో. సో ఈ ఫార్మాలిటీని పాటించడం అనేది ప్రతి వాళ్ళు చేస్తే కనుక ఈ ఒక శాఖని తక్కువ గౌరవించడం, ఒక శాఖని అన్యూగా ఎక్కించడం అనేది జరగవండి. అది ఇంపార్టెంట్. ఎటికెట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎటికెట్ కల్చర్ బేసిక్. మీకు ఒకటి చెప్తానేనండి, నేను పేర్లు చెప్పను, నాకన్నా మా అబ్బాయికి మంచి ఎటికెట్ అలవాటైంది నా భార్య పెంపకం వల్ల అని నేను చాలా గర్వపడుతున్నానండి. టాపిక్ వచ్చింది భైరవ్కి ఒక ప్రొడ్యూసరు ఏదో సినిమా చేయమని అడిగి, వాడు అలా చేశాడు, వాడు లాస్ట్ సినిమాకి వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని వేరే మ్యూజిక్ డైరెక్టర్ని వీడు అంటూ మాట్లాడడం మొదలెట్టాడండి. భైరవ్ కథ విని ఇంటికి వచ్చి నేను ఆ సినిమా చేయట్లేదని సారీ అండి, మీ సినిమా నేను చేయను. ఆడికి ఇంకా ఏమీ పేరు రాలేదు, ఆడికి ఏం పెద్ద సరిగ్గా సక్సెస్ పెద్ద ఏం లేదు. ఇప్పుడే పైకి వస్తున్న మనిషి, పెద్ద మెగా హిట్లు ఏం లేవు. ఆ తరుణంలో కూడా అంత బోల్డ్గా డబ్బులు తక్కువ ఇస్తున్నారనో లేకపోతే ఇంకోళ్ళు వేస్తున్నా తనని అగౌరవపరిచాను కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని సేమ్ డైరెక్టర్ వాళ్ళని వీడని మాట్లాడినందుకు వాడు కోపం వచ్చి ఆ సినిమా చేయట్లేదని చెప్పాడు నాతో. సేమ్ నాది పెద్ద షాక్ అండి నాకు. ఇంతటి స్థితప్రజ్ఞత, ఇంతటి నిబద్ధత మాకు కూడా లేదు, మా జనరేషన్ ఎవరికి లేదు. మేమంతా ఏదో స్ట్రీట్ స్మార్ట్గా ఏదో అవకాశాలు లోక జ్ఞానంతో పెరిగిన వాళ్ళం. వీడేంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు అని నేను ఆశ్చర్యం, భయం, ఆనందం, గర్వం ఇవన్నీ వచ్చినాయి నాకు. ఒక చిన్న భయం ఏమైపోతాడు. ఆ ప్రొడ్యూసర్ పేరు నేను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. వదిలేండి. ఏమిటి దుమ్ము దుకాణం ట్యూనింగ్ ఎలా వచ్చింది, ఆ కాయినింగ్ ఎలా వచ్చింది? కాయినింగ్ దుమ్ము దుకాణం నేను ముందు అనుకున్నాను. దుమ్ము దుకాణం అప్పుడు తొక్కిడి తోటలో నాకు చాలా కన్ఫ్యూజన్. అప్పుడు కాయినింగ్ దుకాణం ఏం చెయ్యాలి చెప్పు, సీసా మూత ఇప్పు, రెండు కూడా ముందు అనుకొని విజయ్ గారికి చెప్పాను. మన షూటింగ్ మామిడి తోపులో షూటింగ్ అవుతుంది, ఫైట్ షూటింగ్ అవుతున్నప్పుడు వచ్చి చెప్పాను, బాగుందని చెప్పారు, ఇట్లా వెళ్ళిపోదామని చెప్పారు. అనగానే ఇంకా మైసూర్కి వెళ్ళబోయే టైంలో కీరవణ్ గారు పిలిచారు. 2 పాటలు అనుకుంటున్నాం కదా, ఒక పాట ఏదన్నా మీ మైండ్లో ఏముందో చెప్పండి అంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాంక్గా ఉండకుండా ఇప్పుడు ఏమనుకున్నారంటే దుమ్ము దుకాణం అండి, ఇట్లా ఆ కుర్చీలో అమ్మాయి ఇట్లా వీళ్ళందరూ కలిస్తే ఈ సందడి పేరు దుమ్ము దుకాణం అంటే బాగుంది ప్రొసీడ్ అవ్వండి. ఆయన వెళ్తున్న మైసూర్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఏం చేస్తామో ఒక చిన్న దాంతో అయితే ముందు ప్రొసీడ్ అయిపోండి, మిగతా సాంగ్ అక్కడ రాసుకుందాం అని చెప్పారు.